బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టనున్న 72 గంటల నిరాహార దీక్షను విజయవంతం చేయాలని భూపాలపల్లి జిల్లా జాగృతి అధ్యక్షుడు హరీష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా దీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ బీసీ బిల్లును పార్లమెంటులో ఆమోదం తెలపాలనే డిమాండ్తో ఈ దీక్ష నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. బీసీ కులాలు మద్దతిచ్చి నిరాహార దీక్షను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బద్దెల వంశీ, పొక్కూరి శ్రీనాథ్, శివప్రసాద్ రెడ్డి, వినయ్, వంశీ, దీక్షిత్, రామన్ తదితరులు పాల్గొన్నారు. మరియు యునైటెడ్ పూలే ఫ్రంట్ యూపీఎఫ్ ఆధ్వర్యంలో శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో గత 18 నెలల నుంచి కూడా మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీలకు ఇవ్వాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఇస్తామని కామారెడ్డిలో డిక్లరేషన్ చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీసీలను మోసం చేసుకుంటూ రావడం జరుగుతూ ఉన్నది. మరి అందరినీ కూడా మరి ఏకతాటిపై తీసుకొచ్చి సుమారుగా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లోపే బీసీలందరికీ 42% బిల్లును అమలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతూ ఉన్నది. మరి అందులో భాగంగా కల్వకుంట్ల కవిత గారు గత 18 నెలల నుంచి కూడా మరి అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు, అనేకమైన కార్యక్రమాలతో ఉద్యమాలు చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మరి నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తూ ఉన్నది. మరి అందులో భాగంగా జరగబోయేటువంటి ఏదైతే 72 గంటల దీక్ష ఏవైతే ఉందో మరి కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్లో సుమారుగా 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీన జరగబోయేటువంటి 72 గంటల దీక్షను మరి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ పోస్టర్ ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి జరగబోయేటువంటి దీక్షకు తప్పకుండా వర్గాలు కూడా మద్దతు తెలిపి మరి దీక్షను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి మరి స్థానిక సంస్థల ఎలక్షన్ల లోపే మరి ఒక మన బీసీలకు ఇవ్వాల్సినటువంటి 42% ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.